వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అన్నది. గత ప్రభుత్వాలు ఏ విధంగా నిరుద్యోగుల పక్షాన కానీ యువతకి ఏ విధంగా మోసాలు చేసిందో ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ఆ విధంగానే చేస్తున్నాయని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మెగా డిఎస్సి కూడా వచ్చింది. మెగా డిఎస్సి గురించి మనతోనైతే కొంతమంది మాట్లాడడానికైతే ఉన్నారు. రాజన్న అయితే ఉన్నాడా అన్న? చెప్పన్నా, ఇప్పుడైతే మనకి తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ అయితే వచ్చింది, మెగా డిఎస్సి కూడా వేసింది. ఎలా ఉంది అవి చూసారా? మెగా డిఎస్సి వేసిరని చెప్పుకుంటారు కానీ అది మెగా డిఎస్సి అని వాళ్ళు నిర్ణయించుకోవాలి, నిరుద్యోగులు నిర్ణయించుకోవాలి, విద్యార్థులు నిర్ణయించుకోవాలి. ప్రభుత్వం దాని చదే డిఎస్సి వేసి మెగా డిఎస్సి అని అట్లా చెప్పుకుంటారు. ఈ యొక్క రేవంత్ రెడ్డి మీరు చూసిరో చూడలేదు, ఈయన ప్రతిపక్ష నాయకుడు ఉన్న రోజు ఇదే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న రోజు ఏమని చేసినంటే ట్విట్టర్ వేదికగా మొత్తం 21,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పిండు మెగా డిఎస్సి. కానీ ఈయన వేసింది ఎంత? 11,000 జాబులు. ఆ రోజు నీకు ఒకసారి చూపెడతాను అనిల్ అన్న, ఇది చూడు ఒకసారి, ఇది చూస్తే నీకు ఇప్పుడే తెలుస్తుంది. ఒక్క నిమిషం. ఈయన ఏ విధంగా గింత ఘోరమా అన్న ప్రభుత్వం? ఒక్క నిమిషం. ఇదేముంది ఇదేంటిది? రేవంత్ రెడ్డి ట్విట్టర్. నేను చదివి విద్యాశాఖ గణాంకాల ప్రకారం 21,000 పోస్టులు ఖాళీ, ముఖ్యమంత్రి మాటల ప్రకారం 11,000 పోస్టులు ఖాళీ. ఓలు కేసీఆర్ మాటల ప్రకారం అప్పుడు చెప్పిండు. నోటిఫికేషన్లు ఇచ్చింది మాత్రం 5,000 పోస్టులకేనా అని రేవంత్ రెడ్డి అన్నాడు. ఇది మెగా డిఎస్సి కాదు, ఎన్నికల కోసం కేసీఆర్ ప్రకటించిన దగా డిఎస్సి అని అన్నాడు. ఎవరు? ఇప్పుడున్న తాజా ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. ఆ రోజు కేసీఆర్ ఉన్న రోజు ఈ విధంగా అన్నాడు. ఈరోజు మేము బరాబర్ నిరుద్యోగులం విద్యార్థులం ఒకటే అడుగుతున్నాం. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నువ్వు వేసింది మెగా డిఎస్సి కాదు, ఒక దొంగ డిఎస్సి, ఒక దగా డిఎస్సి. నువ్వు చెప్పినట్టు 21,000 పోస్ట్ అని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఇప్పుడు చెప్పినావు కదా, ఈ వ్యాఖ్యలు ఏం చేయమంటావు? ట్విట్టర్ వేదికగా పెట్టిన వ్యాఖ్యలు ఏం చేయమంటావు? అంటే వీటిని ఏం చేయమంటావు? వెనక్కి తీసుకుంటావా? రేవంత్ రెడ్డి ఈరోజు నువ్వు ఏదో చేస్తావని నిరుద్యోగులు విద్యార్థులు అందరూ ఓటేసి గెలిపిస్తే ఈరోజు కేసీఆర్ కన్నా అటేటు పరిపాలన చేస్తున్నావు. ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి, నిరుద్యోగుల జీవితాలతోటి విద్యార్థుల జీవితాలతోటి చెలగాటం ఆడకు. ఇప్పటికైనా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 12,000 పైచిలకు స్కూళ్ళు మూతపడ్డాయి. ఈ యొక్క స్కూళ్ళల్లో ఇప్పటి కూడా గవర్నమెంట్ ఫ్యాకల్టీ లేరు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, 25,000 మెగా డిఎస్సి పోస్టులను పెంచాలి. ఈ యొక్క జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఏదో వచ్చినామా పోయినామా అన్నట్టు నువ్వు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినావు కానీ ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ గత ప్రభుత్వం లెక్కనే నీది అయింది అనుకో, నీ యొక్క ప్రభుత్వం కుర్చీ దించుడు కూడా నిరుద్యోగులతో సాధ్యం. వెంటనే దీన్ని వెనక్కి తీసుకొని ప్రభుత్వం పునరాలోచించుకొని ఒక రేవంత్ రెడ్డి మెగా డిఎస్సి పోస్టులను పెంచాల్సిందిగా ఉస్మాన్ సిటీ నిరుద్యోగిగా లెజెండ్ టీవీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నా. ఈరోజు ఏమో మీ ఎమ్మెల్యేలు ఎంపీలకేమో హడావిడిగా గెలుస్తారు, కానీ ఏంటంటే ఇది ఒక నిరుద్యోగుల జీవితాలకు 21,000 పోస్ట్ అన్న నువ్వు సగానికి సగం వేసి నిరుద్యోగులతో ఆడుకుంటున్నావు. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి, వెంటనే యొక్క డిఎస్సి నోటిఫికేషన్ వెనక్కి తీసుకొని 21,000 పోస్టులను విద్యార్థులకు అనుకూలంగా నిరుద్యోగులకు అనుకూలంగా నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు అండగా నిలవాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని లెజెండ్ టీవీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నానా. ఏదో ట్విట్టర్లో అన్నారు కదా, అది ఏ రోజు ఒకసారి మనం గుర్తు చేద్దాం, ఎందుకంటే అది ఆయన మర్చిపోయి ఉంటాడు మరి ఏందో అని. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కదా, మరి అది ఒకసారి అది ఈ రోజు అనే డేట్ గుర్తు చేద్దాం ఒకసారి. ఇది ఎప్పుడుంది? ఆగస్టు 30వ తారీఖు. మనకు ఆగస్టు 30, 2023 అంటే ఆగస్టు 30 అంటే దాదాపు 6 నెలలు అయితే లేదు. 6 నెలల తర్వాత నేను నీ యొక్క సీఎం అయిన తర్వాత 4 రోజులకే 21,000 పోస్టులు భర్తీ చేస్తా, మెగా డిఎస్సి చేస్తా అన్నావు కదా. ఈ యొక్క 6 నెలలనే ఒకసారి సీఎం కుర్చీ ఎక్కిన తర్వాత 86 రోజులకే నీ యొక్క యాటిట్యూడ్ చేంజ్ అయిందంటే ఒక్కసారి ఏమని అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి? ఒక్కసారి ఇప్పటికైనా ఆలోచించు. నిరుద్యోగులు ఓటేస్తే గెలిచినావు, విద్యార్థులు ఓటేస్తే గెలిచినావు, పేద తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో నిరుద్యోగులు 10 సంవత్సరాల పాటు కేసీఆర్ పరిపాలన ఏం చేయలేదని కేసీఆర్ గద్దెను తీస్తే ఈరోజు గద్దెకెక్కి నిరుద్యోగుల పాలిట శివాల్లాగా నువ్వు తయారవుతున్నావు. నిన్నాకం మొన్న ఇంటర్ విద్యార్థి పాపం శివకుమార్ అనే విద్యార్థి, ఆయనకు 5 నిమిషాలు టైం పెంచకపోతే ఆయన డ్యామ్లో దునికి అనిపోయాడు. ఈరోజు యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి కొడుకు బిడ్డలు ఈ విధంగానే ఎగ్జామ్ లేట్ అయితే ఎలా దూకమంటావు? ఈ యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు ఈరోజు ఏంటంటే అభివృద్ధి చేస్తలేరు, నియోజకవర్గాలకు పోతలేరు. మరి ప్రజలందరూ ఇలా డ్యామ్ల కట్టి పారేయన్న అన్న? ఇదా అన్న పరిపాలన? ఒక్కసారి ఆలోచించుకోరా అన్న. ప్రజల
చేత ఎన్నుకోబడ్డ నాయకులు, ప్రజలే ఎన్నుకోబడ్డారు, విద్యార్థులే ఈరోజు ఏంటంటే ఓట్లేసిరు. కాబట్టి ఇప్పటికైనా ఒకటే చెప్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి బిడ్డ ఖబర్దార్. ఈరోజు నిరుద్యోగులు ఓట్లేస్తే గెలిచిన తర్వాత అహంకారం అనేది ఎక్కువైన తర్వాత ఈరోజు మెగా డిఎస్సీ అని ఆ రోజు 21,000 పోస్టులు అని ఈరోజు 11,000కి ఎక్కువ దించినావు కదా. వెంటనే నువ్వు ఒక విద్యాశాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రానికి లేడు, వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి మరొకసారి పునరాలోచించుకొని టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు కూడా పునరాలోచించుకొని మళ్ళీ ఒక పోస్టులను పెంచాలి. ఇంకోటి నా ఒక్కడే చెప్తా, ఈ యొక్క ప్రభుత్వం నోటిఫికేషన్లు ఎత్తుంది కానీ ఈ యొక్క ప్రభుత్వంలో ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇప్పటివరకు కూడా ఎగ్జామ్ జరగదన్న. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తుంది, గ్రూప్ 3 ఇస్తుంది, గ్రూప్ 4 ఇస్తుంది, డిఎస్సి ఇచ్చింది. కానీ ఈ యొక్క పాత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లకే ఈరోజు ఎగ్జామ్లోకి ఈ రిజల్ట్ వచ్చినాయి. కానిస్టేబుల్ ఎవరై పాత గవర్నమెంట్ వేసింది. కేజీ మన ఏంటి టీజీటీ గురుకులాలు జేఎల్ డిఎల్ ఏంటి పాత గవర్నమెంట్ వేసిన నోటిఫికేషన్లు. బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ జరిగి నువ్వు ఏమన్నా ఒక ఎగ్జామ్ పెట్టి ఎవరన్నా ఒక నిరుద్యోగ ఉద్యోగం మారిండా? నువ్వు ఏం చేస్తున్నావు? ఉన్న పోస్టులను ఇంకా కుదించుకుంటా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నావు. 10 సంవత్సరాలు మీ ఓపిక కట్టినాం, ఇంకా ఓపిక కట్టే ఓపిక మాకు లేదు. వెంటనే నిరుద్యోగులకు ఈరోజు 60 లక్షల మంది నిరుద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతారు, ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి, ప్రభుత్వాన్ని మార్చుకున్నది మాకు ఉద్యోగం రావడానికి. నువ్వు ఈరోజు ఏంటంటే అంగు ఆర్భాటాలతోటి మీ మంత్రులు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు అంగు ఆర్భాటాలతో తిరుగుడు కాదు, నిరుద్యోగుల వెంబడి ఉండి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయకపోయినా కూడా నిరుద్యోగులకు బాగా తెలుసు అన్న, ఎవరిని ఎక్కడ బొందబెట్టానో తెలుసు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో 17 లోక్సభ స్థానాలు గెలుస్తానని రేవంత్ రెడ్డి సవాల్ విసిరింది కదా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత 17 కాదు 30 ఉంటా, 30 గెలువు. ఈరోజు నువ్వు ఫస్ట్ ఫుల్ఫిల్ చేయాల్సింది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, నిరుద్యోగ శాతాన్ని తగ్గించాలి. కాబట్టి ఒక్కడే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మొగతనం ఉంటే అగతనం ఉంటే అని మాట్లాడుతున్నావు బిడ్డ. ఈరోజు ఒక నువ్వు ముఖ్యమంత్రి అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుని, ప్రజా నాయకునివి, తెలంగాణకు బాస్ అని నువ్వు ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నావు కదా. నీవు ఈ విధంగా మాట్లాడితే మాకు న్యూటన్స్ థాట్లో తెలుసు, ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ ఆపోజిట్ రియాక్షన్. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ముఖ్యమంత్రి అని రెస్పెక్ట్ ఇస్తున్నాం, నువ్వు మాట్లాడే భాష చేంజ్ చేసుకోవాలి. ఇప్పటికైనా అభివృద్ధి పథంలో తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించాలంటే ఒక్కసారి పునరాలోచించుకొని ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఇప్పటి కూడా 6,000 కోట్లు స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది, ఇది దాదాపు 10,000 కోట్లకు పోయింది. ఈ యొక్క ముఖ్యమంత్రి 86 రోజులు అవుతుంది, గృహలక్ష్మి పథకం అంటుండు, మహాలక్ష్మి పథకం అంటుండు, సిలిండర్ అంటుండు. అరే 90 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు పథకానికి, కాకపోతే అప్లై చేసింది 40 లక్షల మందికి అప్లై చేసినావు. వారం రోజులు ఇచ్చినట్టే ఇచ్చి తీసేసినావు, రెండో విడత అన్నావు. ఈరోజు 50 లక్షల మంది ఖాతాదారులు కూడా అడుగుతుర్రు మీ యొక్క 6 గ్యారెంటీల పథకం ఎటుపోయిందని. కాబట్టి ఒకటే చెప్తున్నాం, 6,000 కోట్ల స్కాలర్షిప్ ఎటుపోయింది రేవంత్ రెడ్డి, 1,30,000 ఉద్యోగాలు ఎటుపోయినాయి. ఒక్కటే అడుగుతున్నాం, నోటిఫికేషన్లు ఇయ్యాలో నోటి మాటలని కాదు, నువ్వు నోటిఫికేషన్ ఫుల్ఫిల్ చేయాలి, ఎగ్జామ్ పెట్టాలి, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము లెజెండ్ టీవీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నాం అన్న. ఇంకోటి ఎడ్యుకేషన్ మినిస్టర్ని కూడా ఇంతవరకు నియమించకపోవడం ఏ విధంగా తీసుకుంటాం అన్న? ఈయనకి ఏముంది, ఈయన ముఖ్యమంత్రి అయిండు, ఆ బట్టితోటి గట్టితోటి అందరితో పెట్టుకొని ఆఖరికి ఈయన ముఖ్యమంత్రి అయిండు. ఈయనకు ఒక్కటే ఉంది, ఈయన హోంమంత్రి వాళ్ళని నియమించలే, విద్యాశాఖ మంత్రి వాళ్ళని నియమించలే. అంటే ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులు ఏంటిదంటే గాలతో ఏమైద్దాం అనుకుంటున్నాం కదా. ఒక్కసారి బిడ్డ రేవంత్ రెడ్డి 86 రోజులు అవుతుంది నీ ప్రభుత్వం వచ్చి, ఈ యొక్క 86 రోజులలో ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించలే. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి, విద్యార్థులు నిరుద్యోగులు తెలుసుకుంటే ఎన్నో ప్రభుత్వాలు కుప్పగున్నాయి. ఇప్పటికైనా విద్యార్థులకు అండగా విద్యాశాఖ మంత్రిని నియమించాలి. ఒక విద్యాశాఖ మంత్రితోటి నిరుద్యోగులకు అవకాశం కల్పించేలా ఈరోజు ఏ శాఖలు ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో తెలుస్తున్నావు. నీళ్ళకు టీఎస్పీఎస్సీ చైర్మన్కి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డికి కావచ్చు, ఉన్నావా అంట బస్వన్న ఉన్నా తలకాయ చెప్తురు. అది కాదు, విద్యాశాఖ మంత్రిని నియమిస్తే ఏ శాఖలు ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో తెలుస్తాయి, ఎట్లా ఫుల్ఫిల్ చేయాలనో తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి గారు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు పరిపాలన సజావుగా జరగాలంటే వెంటనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి నిరుద్యోగుల వెంబడి, విద్యార్థుల వెంబడి నీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నడవాలనుకుంటే విద్యాశాఖ మంత్రిని నియమించాలి. ఆ విద్యాశాఖ మంత్రికి అనుకూలంగా పోస్టులు వేయాలని మనం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి లెజెండ్ టీవీ సాక్షిగా సవాల్ విసురుతున్నాను.